చేతబడి చేసేవాళ్ళు ఎక్కువగా ఏం పాటిస్తూ ఉంటారమ్మా? చేతబడి చేయడం అంటే ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ చేయడం, హ్మ్. ఎదుటి వ్యక్తిని హింసించడం. క్షుద్రం చేసే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ దగ్గర ఎవరైనా మిమ్మల్ని టార్చర్ చేయడానికి వస్తున్నారు అనుకుందాం. మీ చేతిలో కత్తుంది, ఏం చేస్తారు? పొడి చేస్తాం. బెదిరించవచ్చు కదా, డైరెక్ట్గా పొడి చేస్తారా? బెదిరించిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ కాకపోతే పొడి చేస్తాం. మన థాట్ పొడవాలా బెదిరించాలా అనేది మన ఆలోచన కదా. ఇంకొకటి, మనల్ని మనం రక్షించుకోవటం, హ్మ్. ఆత్మరక్షణ చేసుకోవడం, బెదిరించడం అనేది ఒక పద్ధతి. ఎదుటి వ్యక్తులను చంపడం అనేది ఒక పద్ధతి. ఇక్కడ ఏంటి మీ ఆలోచన ఏంటి? ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అలా చేస్తున్నారు. అదే అనవసరంగా పొడిచారనుకో వేరే వాళ్ళని, మీ మీదకి రాకపోయినా, అదేంటి చెడు థాట్ కదా. ఒకటి, మీరు ఇక్కడ కత్తిని దేనికి ఉపయోగించారు? మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉపయోగించారు, బెదిరించడానికి ఉపయోగించారు, ఇంకొకరి మీద అనవసరంగా ప్రయోగించారు. అనవసరంగా చేస్తే ఏమవుతుంది? అది తప్పు కదా, అది క్షుద్రం, అది తప్పే. మిమ్మల్ని మీరు రక్షించుకుంటే అది కరెక్ట్ అవుతుంది కదా, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు అది కరెక్ట్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఇక్కడ సమస్య ఏంటంటే కత్తిది కాదు, ప్రయోగించేవాడు ఏ ఆలోచనతో ప్రయోగిస్తున్నాడో, ఎదుటి వ్యక్తి మీద ప్రయోగించినప్పుడు వీక్ పాయింట్ చూసి దెబ్బ కొడతాడు అనమాట. క్షుద్రం ప్రయోగించే వాళ్ళ ఆలోచన ఏంటి? పక్కన వాళ్ళు వీక్ పాయింట్ మీద కొడతారు, దెబ్బ కొడతారు. అది వివరాలంతా తెలుసుకుంటారు ఫస్ట్ క్షుద్రం చేసేవాళ్ళు, ఎవరి మీద చేయాలి, ఎందుకు చేయాలని. క్షుద్రాన్ని మంచికి వాడే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ చెడుకు వాడే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు పొలంలో కలుపు మొక్కలు ఎక్కువ పెరిగిపోయాయి అనుకోండి, పంట మొక్కలు చాలా ఉన్నాయి. మరి పంట మొక్కలు బాగా ఎదగాలంటే ఏం చేయాలి? కలుపు మొక్కలు తీసేయాలి. అది తప్పు కాదు కదా. అలాగే ఏంటంటే ప్రయోగించేవాడు యొక్క ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది, అతను తప్పు చేస్తున్నాడా కరెక్ట్ చేస్తున్నాడా అని. కత్తి అనేది ఏంటి? న్యూట్రల్. ఇక్కడ మన విషయంలో కత్తి అనేది న్యూట్రల్, ఆలోచన అనేది క్షుద్రం. తప్పు చేస్తే తప్పు పూజ అవుతుంది, మంచి చేస్తే మంచి పూజ అవుతుంది. కాబట్టి ఏంటంటే క్షుద్రం చేసేవాడు ఎప్పుడు పక్కన వాళ్ళ వస్తువులు కలెక్ట్ చేస్తాడు. స్కిన్కి దగ్గరగా ఉన్న వస్తువులు, ఎడమ కాలు కింద మట్టి, హెయిర్, లాలాజలము, ఇటువంటివన్నీ కలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు కలెక్ట్ చేస్తారు అంటే, మన జీన్స్ ఉంటుంది, గోర్లు, ఇవన్నీ వృద్ధి ధాతువులు అన్నమాట, డెవలప్ అయ్యేది హ్యూమన్ బాడీలో. ప్రాణాకర్షణ మంత్రం ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాన్ని, మీకు ఇప్పుడు చెప్పాను కదా ఆస్ట్రల్ బాడీ అని, ఆ బొమ్మలో ఆవాహన చేస్తాడు మీ పేరు చెప్పి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇంటి పేరు అన్ని చెప్తారు, సినిమాలలో చూపిస్తారు. అలానే జరుగుతుంది. ఆవాహన చేస్తారు. మరి ఆవాహన చేసేసి మీకు మరి మిమ్మల్ని ఎలా డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఏంటంటే మీ బాడీ మీద గాయాలు ఉండవు, నొప్పి ఉంటుంది మీకు అంతే. మీకు తలనొప్పి ఉంటుంది కానీ మెడిసిన్కి రియాక్ట్ అవ్వదు. క్షుద్రం అంటే అదే, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా క్లియర్ అవ్వదు. లాస్ట్కి అమ్మవారి దగ్గరికి వస్తారు తిరిగి తిరిగి తిరిగి. లాస్ట్లో చాలామందికి లేడీస్ని గమనించండి, టాబ్లెట్స్ వేసుకున్నా కూడా క్యూర్ అవ్వదు, హాస్పిటల్కి వెళ్ళినా క్యూర్ అవ్వదు. అదే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూల్గా ఉంటుంది, హెడేక్ రాదు. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ వల్ల సఫర్ అవుతూ ఉంటారు అనమాట. అందుకే రోజు ఖడ్గమాలు చేయండి అంటూ ఉంటాను నేను లేడీస్ని. ఇటువంటి వాటి వల్ల ఇంట్లో అత్తా కోడళ్ళ గొడవలు ఉన్నా, తోడి కోడళ్ళ గొడవలు ఉన్నా హ్యాపీగా తీసుకెళ్ళేసేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు చేతబడి చేశారని మనకి ఎలా తెలుస్తుందమ్మా? మరి వస్తాయి స్వప్నాల్లో, నైట్ ఎవరో వెంటాడుతున్నట్టు, టార్చర్ చేస్తున్నట్టు, సముద్రపు వాటర్, జైల్లో బంధించినట్టు, మెడకంత ఐరన్ వేసి కట్టి చుట్టి వేధిస్తున్నట్టు విజన్స్ వస్తాయి. ఇది కూడా బాగా పూజలు చేసే వాళ్ళకి వస్తాయి, నార్మల్ వాళ్ళకి రాదు. సిక్ అవుతూ ఉంటారు, ఇరిటేషన్గా ఉంటుంది, ఎందుకు ఇరిటేట్ అవుతున్నామో తెలియదు, ఏదేదో చేసేయాలి, రేపు పొద్దున్నే కోటీశ్వరుడు అయిపోవాలనుకుంటారు, కానీ పొద్దున్నే 12 గంటలకు లేస్తారు, మధ్యాహ్నం సాయంత్రం తినేసరికి సాయంత్రం అయిపోతుంది, ఇంకేం కోటీశ్వరులు అవుతాంలే అనుకుంటారు. మళ్ళీ ఇదే సినారియో, ఏం చేయలేరు. ఇంకా నెగిటివ్ ఎనర్జీ బాగా ఫుల్ అవుతుంది, ఏదేదో సాధించాలనుకుంటారు, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు అన్నమాట. ఇదేంటంటే అతనికి అర్థం కాదు, మన మైండ్ ఇంత బాగా చదివే వాళ్ళము, ఇన్ని ఆలోచనలు ఉన్నాయి, ఇంత సర్కిల్ ఉన్నాయి, మనం ఎందుకు వెనకబడిపోతున్నాం అని వాళ్ళకి అర్థం కాదన్నమాట.
కానీ బ్యాకప్ అయిపోతారు. ఒక్కొక్కసారి సూసైడ్ దాకా తీసుకెళ్తాయి క్షుద్ర ప్రయోగాలు, యాక్సిడెంట్స్ చేస్తాయి, చాలా ఉంది దాంట్లో సబ్జెక్ట్. ఓకే. ఇవన్నీ ఏంటంటే ఫేస్ చేస్తే తెలుస్తుంది. చెప్పడం ఏంటంటే మూఢనమ్మకాలు అన్నీ అంటారు కానీ కష్టాలు పడ్డ వాళ్ళకే తెలుస్తుంది దానివల్ల. ఓకే.